హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్కనైతే అందరికైతే బొట్లు అయితే పెడుతుందనమాట. చూడండి, ఇప్పుడైతే రాఖీ అయితే కడుతుంది అనమాట, మా ఆడబిడ్డ అనమాట. చూడండి, ఇప్పుడైతే మా అలా అన్నయ్యకి అయితే కట్టేస్తుంది. ఇప్పుడు పెద్ద అన్నయ్యకి అయితే కట్టేస్తుంది అనమాట. ఇప్పుడు రాఖీ ఇప్పుడు చిన్న అన్నయ్య కడుతుంది, కంటిన్యూగా కట్టేస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా వాళ్ళందరూ మా రాహుల్ కూడా కడుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా రాహుల్ కడుతుంది అనమాట మా మావయ్యకు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లైన్కి ఫస్ట్ అయితే దూది రాఖీ కట్టింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత వేరే రాఖీ కడతారనమాట. ఇప్పుడు మా రాహుల్ కడుతుంది కంటిన్యూ అనమాట. ఇక 1 by 1 అనమాట, ఒకరి తర్వాత ఒకరు కట్టేసుకుంటుంది. ఇప్పుడైతే రాహుల్ కట్టిన తర్వాత ఇప్పుడు మావాడు అనమాట, మావాడు లాస్ట్. ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ దూది రాఖీ కట్టాలని ఫస్ట్ దూది రాఖీ కట్టిన తర్వాతకి మళ్ళీ మంచి రాఖీ కడుతున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే అలా చిన్న నాకు కడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లైన్గా కట్టేసేది అనమాట. ఇప్పుడు ఇక చూడండి, ఇప్పుడైతే మా నాని కానీ కట్టేసింది. మా అక్షిత్ కూడా కూర్చుండి, ఎందుకో రాఖీ కట్టాలేమో అలా మమ్మీ కడుతుంటే చూస్తూ ఉండు ఏమంటున్నాడు. ఇప్పుడైతే ఇప్పుడు స్వీట్లు అయితే పెట్టేసింది అనమాట. ఇప్పుడు మావయ్యకి ఇచ్చింది. చూడండి ప్లస్ మేమైతే పాలకోవా కొనుక్కొచ్చాం అనమాట. స్వీట్ అయితే బాగానే తిన్నారు. ఇక మనిషికి ఒకటి పెట్టింది. చూడండి, ఇప్పుడైతే చూడండి హారతి తిప్పుతుంది అనమాట. ఇప్పుడైతే మా రాహుల్కి తిప్పుతుంది హారతి. మా రాహుల్ చూడు ఎలా తిప్పుతున్నాడు తలకాయ. ఇక చూడండి, ఇప్పుడు నెక్స్ట్ అలాంటి గారు ఇక చూడండి, ఇట్లా రాఖీ కట్టినాక హారతి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అయితే అలా చిన్న నాకు ఇప్పుడు ఎవరికి నెక్స్ట్ ఎవరు అనుకుంటాం, మా నాన్నకి. ఇప్పుడైతే కంటిన్యూగా హారతి కంప్లీట్ అయితే అయిపోయింది. రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా చెట్టి కడుతుంది అనమాట. మా చెట్టి ఇసుకుపోయింది. ఇప్పుడు మా అక్క మాకు బట్టలు పెట్టింది, శారీస్ పెట్టింది అనమాట. ఇప్పుడైతే మా ఇద్దరికి అయితే శారీస్ పెట్టింది. ఇప్పుడు చూడండి, మాకు కూడా రాఖీ కట్టి ఇప్పుడైతే మాకైతే బట్టలు పెట్టింది అనమాట. ఇక చూడండి, మా పిల్లలు మేమైతే కూర్చున్నాము. రాఖీలు అయితే కడుతుంది మా అక్క అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఇక మా పిల్లలకి మాకి అందరికైతే రాఖీ కట్టింది. చూడండి, మా అక్కడైతే ఇక మాకు కూడా చీరలు పెట్టింది, గాజులు పెట్టింది, గాజులది కూడా తెచ్చింది అనమాట. ఇంకా చూడండి, మాకు ఎప్పుడు తెస్తూనే ఉంటుంది గాజులు ఇట్లా. ఇక ఇప్పుడైతే అందరికైతే చిన్న పిల్లల కాంచి అందరికైతే రాఖీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి కడుతుందంటే ఇక స్వీట్లు అయితే పెడుతుంది. ఒకటే రోజు అన్నీ తినాలంటే కష్టం, కానీ ఇప్పుడు తిందామన్నా అవి ఉండవు. ఆ రోజైతే ఫుల్ స్వీట్లు. ఇక చూడండి, అందరికైతే ఇచ్చేసింది. బట్టలు అయితే పెట్టేస్తుంది. ఇప్పుడు రాఖీలు కట్టిన తర్వాత ఇప్పుడైతే మా మమ్మీకి కడుతుంది అనమాట. ఇలా గట్టలు మిస్ అయిపోయింది. మా చెట్టి కడుతుంది. ఇంకా చూడండి, అందరికైతే కట్టేసింది, స్వీట్లు పెట్టేసింది. ఇక చూడండి, బట్టలు కూడా పెట్టేసి శారీస్ పెట్టింది అనమాట మాకు. అక్కడ చూడండి, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మా చెట్టి అనమాట. మా అక్క కట్టిన తర్వాత మా చెట్టి కంటిన్యూగా కడుతుంది. మా నాన్నకి కట్టేసింది, వాళ్ళ అన్న కట్టింది ఫస్ట్, తర్వాత వాళ్ళ పెద్ద బాబాయి కట్టేస్తుంది. ఇక చూడండి, అందరం ఒకే దగ్గర కూర్చొని కట్టించుకున్నాం అనమాట. ఇక అక్కడిక్కడ తిరగడం కంటే ఇక చూడండి, టైం సేవింగ్ అనమాట. చీకటి అయిపోతుంది, మా అక్క వాళ్ళు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అందరం అయితే ఒక దగ్గరనే కట్టుకున్నాం. ఇక చూడండి, మేము కూడా వెళ్ళాలి కదా, మళ్ళీ చీకటి అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు కట్టేసింది. ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక మా హానికి కట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్లు పెట్టేస్తుందా ఏం చేస్తుందో చూడాలి. ఇక అందరికైతే కట్టేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీళ్ళకి ఏం పెడుతుందబ్బా, స్వీట్ పెడుతుంది. ఇప్పుడైతే అమ్మదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా పాప ఉందన్నమాట. ఇప్పుడు మా పాప అందరికి పెట్టి బొట్లు అయితే ఎట్లా పెడుతుంది చూడండి. బొట్టు పెట్టిన తర్వాతకి రాఖీలు అయితే కడుతుంది అనమాట. చూడండి, అందరికైతే పెట్టేసింది కంటిన్యూగా. ఇప్పుడైతే వాళ్ళ తాతకి పెడుతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్,
పాప అయితే ఫస్ట్ అయితే బొట్టు పెట్టింది. ఇక చూడండి అయితే రాఖీ కడుతుంది. ఎవరికి కడుతుంది ఫస్ట్? అలా అన్నయ్య పెద్ద అన్నయ్యకి అయితే కడుతుంది, రాహుల్కి. ఇక చూడండి కంటిన్యూగా ఇప్పుడు రాహుల్ కట్టిన తర్వాతకి మా నాన్నకి కట్టాలి. ఫస్ట్ దూది రాఖీలు కడుతున్నారు అనమాట. అందుకు కొంచెం టైం టేక్ ఎక్కువ పడింది. రాహుల్ కట్టిన తర్వాతకి ఇప్పుడు నాన్నకి కట్టుతుంది. ఇంకా చూడండి నాన్నకి కట్టిన తర్వాతకి ఇప్పుడు వాళ్ళ డాడీకి కడుతుంది. ఎర్లీ మార్నింగే కడదాం అనుకున్నా, డాడీ టైం కుదరలేదు. ఇక సాయంత్రం అయింది కట్టించుకునే వరకల్లా రాఖీలు. ఇక్కడ రాఖీలు కట్టిన తర్వాతకి మా అక్క వాళ్ళందరూ కట్టిన తర్వాతకి మేమైతే 7:30 అట్లా మేము బయలుదేరామన్నమాట మా అన్నయ్య కట్టడానికి అయితే. ఇక చూడండి ఇప్పుడైతే అందరికైతే దూది రాఖీలు కట్టేసి నాకు మళ్ళీ ఇంకా మంచి రాఖీలు కడుతుంది అనమాట. అట్లా అంటే పత్తితోటి కట్టాలనే ఉద్దేశంతో అట్లా 2 రాఖీలు కట్టుతాడు అనమాట. ఇప్పుడు చూడండి ఇక వాళ్ళ నాన్నమ్మ కడుతుంది. బాగానే ప్రాక్టీస్ చేసింది. ఇక ఆమె చేతికి పేపర్ రాఖీ పెట్టుకుంది కదా ఫ్రెండ్స్, ఆమె వాళ్ళే తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కడుతుంది. ఒకటిలు చూడ అటు కొల్లిటొక్కలు కూర్చోరా, ఇక్కడ కూర్చోరు. ఇంకా చిన్న లేదనమాట, పండుకుంది. వీళ్ళిద్దరైతే ఉన్నారు. ఇంకా చూడండి మళ్ళీ అలా పిన్ని కడుతుంది. ఇంకా అందరికి మళ్ళీ నెక్స్ట్ పెద్ద రాఖీలు కడుతుంది. ఇక ఇప్పుడు వాళ్ళ తాతకి అలాంటి రాఖీలు కడితే బాగుంటాయని మేమైతే అవి బాగా తెచ్చినాము. మంచిగా ఉంటాయి కట్టుకున్నట్టు. ఎప్పుడైనా చిన్న చిన్న అయితే ఏ టెంపుల్స్కి పోయినా కూడా కట్టుకుంటున్నాం కదా ఎక్కువ. ఇవైతే ఇప్పుడు రాఖీ రోజే కట్టుకుంటాం, మిగతా టైంలో కట్టుకుంటే బాగోదు కదా. అందుకని నేనైతే ఇలాంటివి తెచ్చిన, నాకైతే బాగా నచ్చినాయి అనమాట. అందుకని ఇవి తీసుకొచ్చిన ప్లస్ అవి తీసుకొచ్చిన అనమాట. జెంట్స్కి ఎక్కువ ఇవి కడదామని తీసుకొచ్చిన, లేడీస్కి ఏమో మామూలుగా తీసుకొచ్చిన. మామూలు అంటే మామూలు కాదు, స్టోన్లలో తీసుకొచ్చిన. ఇప్పుడైతే రాహుల్ కడుతుంది. కట్టడం అయితే చూడండి బాగానే ప్రాక్టీస్ చేసింది. కడుతూనే ఉంది, చిన్నప్పటి నుండి కట్టిస్తూనే ఉన్నాము. మా పాపనైతే ప్రతి ఇయర్ కడుతూనే ఉంటుంది అందరికీ. ఇప్పుడైతే చూడండి రాహుల్ కట్టిన తర్వాతకి మా నాని అని కడుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర నాని అని స్కిప్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక చూడండి ఇప్పుడు వాళ్ళ చెల్లెకి కడుతుంది. వాళ్ళ పెద్ద చెల్లెకి కట్టింది, వాళ్ళ చిన్న చెల్లెకి కడుతుంది. మా పెద్ద చెల్లెకే కడుతుందా. ఇలాంటివి బాగుంటాయి, పిల్లలు కూడా ఎంజాయ్ ఉంటుందని కట్టినాం అనమాట. బాగుంటాయి. మిగతా అయితే ఎప్పుడైనా థ్రెడ్ ఇవి కట్టుకుంటూనే ఉంటాము. ఇవైతే బాగుంటాయి, నాకైతే బాగా నచ్చినాయి, నేను అందుకని తెచ్చిన. ఇప్పుడేమైంది చిన్న నడపాలి, చిన్న వండుకుందనమాట. అందుకని ఇక డిస్టర్బెన్స్ చేయలేదు, ఉన్న వాళ్ళకి కట్టేసినాం. ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయినట్టే మా పాప రాఖీలు కట్టడం. ఇప్పుడు స్వీట్లు పెడుతుందా మరి ఏం చేస్తుంది చూడాలి. ఇక స్వీట్లు అయితే పెడుతున్నట్టుంది. లేదు అలా నానమ్మక నాకు కడుతున్నాము, నాకు లాస్ట్ కట్టింది అనమాట. నాకు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే అందరికి స్వీట్లు తినిపిస్తుంది. ఇక మంచికో స్వీట్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇక చూడండి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు కడతారో చూడాలి. ఇప్పుడు ఈమె ఉందన్నమాట, ఈమె లైన్ కట్టేసింది. ఇప్పుడు అలా తాతకి, నాయనమ్మకి, అలా అన్నయ్యలకి, రాహుల్ అన్న కడుతుంది. ఇప్పుడు మా నాన్నగాని కడుతుంది. అందరం ఒకేసారి కట్టించుకున్నాం, టైం సేమ్ తొందరగా అయింది. లేకపోతే ఆడ అందరం అయితే ఇంకా టైం ఎక్కువ అయిపోయేది, మేము బయలుదేరడానికి అయితే చాలా లేట్ అయ్యేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే అందరం కంప్లీట్ అయిపోయింది కట్టడం అయితే. ఇది పెద్ద అనమాట, ఇంకా ఇద్దరు ఉన్నారు. అందరం చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.